ఇన్ని రోజులు నేను ఒక భ్రమలో ఉన్నానురా. ఆ భ్రమలోంచి ఇప్పుడే బయటకు వచ్చాను. డబ్బు విలువ తెలుసుకున్నాను. ఎలాగైనా సంపాదించాలని ధ్యేయంగా పెట్టుకున్నాను. ఇక నుంచి అదే కొనసాగిస్తాను. సరేరా, నేను వెళ్ళొస్తాను. రాజీవ్, నేను కూడా నీతో రానా? నువ్వు నాతో ఎందుకు? నేను కూడా ఉద్యోగ ప్రయత్నం చేయాలి కదా. నేను కూడా ఇంట్లో ఎంతో కొంత సంపాదించాలి కదా. మీ అందరూ ఉద్యోగాలు చేస్తూ నేను ఇంట్లోనే కూర్చొని తినడం ఏం బాగుంటుంది. అందుకే నీతో పాటు వస్తాను. అలా కాదు శ్రీకర్, ఇంకెప్పుడైనా తీసుకెళ్తాను. ప్రస్తుతానికి నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. నాన్న రాజీవ్, ఆఫీస్కి బయలుదేరుతున్నావా? అవునమ్మా. పోన్లేరా, ఇన్ని రోజులకి కుటుంబం మళ్ళీ సాఫీగా సాగుతుందని నమ్మకం కుదిరింది. ఇంట్లో ఏ విషయంలోనూ ఎవ్వరికీ లోటుండదు అనే భరోసా కలుగుతోంది. అందరూ రాజీవ్ బావ గారిని ఇంతగా నమ్ముతున్నారు. కానీ ఏదో ఒక రోజు చేసిన మోసం బయటపడకపోదు. ఆ రోజు ఇంట్లో ఉన్న అందరికీ గుండె పగిలిపోతుంది. కుటుంబం నిండా ఏదో తెలియని బాధ ఆవహిస్తుంది. అలాంటి పరిస్థితిని, పద్ధతిని ఏనాడు ఈ ఇంటికి రానివ్వకూడదు. అలా రాకుండా ఉండాలంటే నేనే రాజీవ్ బావ గారిని ఏదో విధంగా సక్రమమైన మార్గంలోకి తీసుకురావాలి. సరేమ్మా, సరే నాన్న, నేను వెళ్తాను. రై, కొత్త జాబ్ కదరా, కొంచెం టైంకి వెళ్తేనే మంచిది. అలాగే డిసిప్లిన్ కూడా ఉందని మీ ఆఫీసులో ఫీల్ అవుతారు. ఆలస్యం చేయకుండా వెళ్ళు. అలాగే నాన్న.